హాయ్ గాయ్స్! ఈరోజు నేను 'పే బ్యాక్' ఎపిసోడ్ 1ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఈ ఎపిసోడ్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి 5 ఇయర్స్ పాస్ట్‌కి, ఒకసారి 5 ఇయర్స్ ప్రెజెంట్‌కి స్టోరీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో, నేను సింపుల్‌గా ఉంచడానికి ట్రై చేస్తాను. సో, స్టార్టింగ్‌లో మనకి ఒక కంపెనీని చూపిస్తారు. ఆ కంపెనీ పేరు 'డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్'. అందులో యాక్టింగ్‌కి ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడే మనం అక్కడ మన హీరోని చూస్తాము. అతని పేరు సన్. అయితే అతని ఫేస్ మీద దెబ్బలున్నాయనేసి అక్కడ వాళ్ళని ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు, "నీ ఫేస్‌నే చూసుకోలేని వాడివి. నువ్వు ఇంకేం యాక్టింగ్ చేస్తావనేసి వెళ్ళిపోమనేసి" అంటారు. అప్పుడు సన్ నేనేం యాక్టింగ్ చేయడానికి రాలేదు అనేసి అతని చేతిలో ఉన్న కత్తిని తీసుకొచ్చి ఆ టేబుల్ మీద కొట్టేసి, "నేను రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాను" అనేసి అంటాడు. సో, ఇది జరిగేదంతా ఒకతను టీవీలో చూస్తూ ఉంటాడు. చూసి అదంతా చూసేసి నవ్వుతాడు. ఇదంతా ప్రెజెంట్‌లో జరుగుతుంటుంది. సో, ఇప్పుడు మనకి పాస్ట్‌ని చూపిస్తారు. 5 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. సో, మన హీరో సన్ ఒక లోన్ షార్క్ అన్నమాట. సో, అతను అందరి నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. లైక్ ఎవరైనా ఏదన్నా అప్పు చేసేసి డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళ నుంచి బలవంతంగా తీసుకొస్తూ ఉంటాడు. సో, అతను ఒక ఇంటికి వెళ్ళేసి అతని కూతుర్ని భయపెట్టేసి అతని కూతురు చెయ్యిని కొంచెం కట్ చేస్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ బాగా భయపడిపోయి అతని హౌస్ డబ్బులంతా ఇచ్చేస్తాడు. సో, అలా ఇచ్చేసాక సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ నాన్న కొంచెం శాపంలాగా పెడతాడన్నట్టు. లైక్ నీకు కర్మ తగులుతుంది అనేసి అంటాడు. అప్పుడు సన్ కర్మ అనేది నిజంగానే ఉంటే అసలు ఈ లోకంలో చెడ్డవాళ్ళే ఉండరు అనేసి అతని మాటని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు నైట్ సన్ ఒక చోట సిగరెట్ కాలుస్తుంటే అప్పుడే అక్కడికి అతని తమ్ముడొస్తాడు. అయితే అతనికి ఒక డ్రింక్ ఇచ్చేసి ఇంకా డబ్బులిచ్చేసి వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు వెళ్తూ ఉంటే ఇప్పుడు దాకా సన్‌కి శాపం పెట్టిన అతనే వచ్చేసి వాళ్ళ తమ్ముడిని కత్తితో పొడుస్తాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు అక్కడనే పడిపోతాడు. ఇంకా అది సన్ చూసేసి షాక్‌లో అలానే ఉండిపోతాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ 5 ఇయర్స్ ముందుకే ఎళ్తుంది. సన్ ఇక్కడ ఒక డెలివరీ పర్సన్ లాగా పనిచేస్తూ ఉంటాడు. అయితే అతను డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు లిఫ్ట్ దగ్గర నిలబడతాడు. అయితే అప్పుడే ఒక అతను అక్కడి నుంచి బయటికి ఎవరో తోసేసినట్టు వచ్చి పడిపోతాడు. అయితే అతను ఒక మేనేజర్ అన్నట్టు. సో, ఇక్కడి నుంచి మనం అతన్ని మేనేజర్ అని పిలుద్దాం. అండ్ అతన్ని తోసేసింది సన్నీ. ఈ సన్నీ ఎవరనేది నేను తర్వాత చెప్తాను. సో, ఇప్పటికైతే సన్నీకును మేనేజర్‌కి ఏదో గొడవ అవుతుంది. సో, మేనేజర్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. అయితే అప్పుడే అతను సన్నుని చూసి, "నువ్వు చాలా బాగున్నావు. నువ్వు యాక్టింగ్ ట్రై చేస్తావా?" అనేసి మన సన్నుని అడుగుతారు. అడిగితే సన్‌కి యాక్టింగ్ ఇదంతా ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదనేసి, "నాకేం ఇంట్రెస్ట్ లేదు. నేను జస్ట్ డెలివర్ చేయడానికి వచ్చాను. నేను అది చేసి వెళ్ళిపోతా" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అయినా కానీ మేనేజర్ వినకుండా, "సర్లే ఇప్పటికైతే నా కార్డ్ తీసుకో. నీకెప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చెయ్యి" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సన్ డెలివరీస్ అంతా అయిపోయాక మళ్ళీ అతని వర్క్ ప్లేస్‌కి వెళ్ళి ఇంకొన్ని డెలివరీస్ తీసుకుంటూ ఉంటాడు. అయితే అతని బాస్, "వద్దు నువ్వెందుకింత పని చేస్తున్నావు? ఇప్పటికైనా రెస్ట్ తీసుకో" అనేసి అంటూ ఉంటే సన్ అది వినకుండా వెళ్తూ ఉంటాడు. అయితే తన బాస్ ఏమో, "నువ్వెందుకసలు ఇంత పని చేస్తూ ఉంటావు? కొంపదీసి నీకేమైనా అప్పులున్నాయా ఏంటి?" అనేసి అంటాడు. అప్పుడు సీన్ మళ్ళీ 5 ఇయర్స్ బ్యాక్‌కి షిఫ్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు సన్ ఒక చోటికి వెళ్ళేసి ఒక ఆవిడ దగ్గర "నువ్వెందుకింకా డబ్బులు కట్టలేదు" అనేసి తనని తిడుతూ తనని బాగా భయపెట్టేసి తన చేతిలో ఉన్న రింగ్‌ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు. అయితే ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది. "నేనెప్పుడైతే నా బాస్‌ని కలిసానో అప్పుడు నా జీవితం అంతా మారిపోయిందనేసి." సో, ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఇంకో పాస్ట్‌కెళ్తుంది స్టోరీ. సో, సన్ కాలేజ్‌లో ఉండి చదువుకునేటప్పుడు అతన్ని వాళ్ళ టీచర్ ఎక్స్‌పెల్ చేసేస్తుంది కాలేజ్ నుంచి. ఇంకా సన్‌కి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే తన టీచర్ దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి కొంతమంది లోన్ షార్క్స్ వస్తారు. వాళ్ళు గూండాల్లాగా. అయితే వచ్చేసి తన టీచర్‌ని బాగా తిడుతూ, కొడుతూ తన మీద కిరోసిన్ ఏసి కాల్చబోతుంటే సన్ వచ్చి అడ్డుపడతాడు. అయితే ఇంకా వాళ్ళంతా సన్నుని కొడతారు. అప్పుడే వాళ్ళ బాస్ వచ్చేసి సన్నుని చూస్తూ ఉంటే సన్ ధైర్యం నచ్చేసి, "నువ్వు నా కోసం పని చేస్తావా?" అనేసి అడుగుతాడు. అప్పుడు సన్ డబ్బుల కోసం నేను వర్క్ చేస్తాను అనేసి అంటాడు. సో, సన్ ఇక్కడ అప్పటినుంచి
ఇలా వర్క్ చేస్తూ ఉంటాడు. సో, తర్వాత స్టోరీ పాస్ట్‌లోనే ప్రెజెంట్‌కొస్తుంది. లైక్ ఎప్పుడైతే ఒక ఆవిడ దగ్గర నుంచి సన్ రింగ్ తీసుకున్నాడో, సో, ఆ రింగ్‌ని తీసుకెళ్ళి తన బాస్‌కి చూపిస్తే, ఆ బాస్ ఏమో సన్ నెత్తి మీద ఒక బాటిల్‌ని పలగ్గొట్టేసి, "నువ్వు ఒక లోన్ షార్క్‌వి, ఒక మాఫియావి, తన నుంచి డబ్బులు తీసుకురమ్మంటే ఏదో చీప్ రింగ్ తెచ్చావేంటి" అనేసి తిడతాడు. ఇంకా సన్ ఏం మాట్లాడకుండా అతని రూమ్‌కి వెళ్ళిపోయేసరికి అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఈ బాయ్ ఫ్రెండ్ ఎవరంటే మనం ఇప్పటిదాకా మేనేజర్‌తో చూసిన సన్నీ అన్నట్టు. సో, ఈ టైంలో అతని పేరు బ్యాంక్. కానీ నేను సన్నీ అనే పిలుస్తాను. సో, సన్నీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అన్నట్టు. సన్నీ ఒక యాక్టర్ అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. అయితే సన్ తోటి నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను కానీ క్లాసెస్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లెవ్వు అనేసి అంటే, అప్పుడు మన హీరో సన్నీకి డబ్బులిస్తాడు. అయితే దానికి సన్నీ థ్యాంక్ యూ అనేసి అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు ఇలానే మాట్లాడుతూ ఉన్నప్పుడు సన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. అయితే ఇంకా సన్ బయటికి వెళ్ళేసరికి "నువ్వెలా ఉన్నావు?" అది ఇది అనేసి వాళ్ళ తమ్ముడు అడుగుతూ ఉంటే సన్ అంత బాగా మాట్లాడడు. తర్వాత వాళ్ళ తమ్ముడు ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే వాళ్ళ అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనేసి. అప్పుడు సన్ షాక్ అవుతాడు. ఇంకా నేను ఎలా అయినా డబ్బులు తెస్తానులే అనేసి చెప్తాడు. యాక్చువల్లీ సన్నును వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకోరన్నట్టు. ఎప్పుడైతే అతను కాలేజ్ నుంచి ఎక్స్‌పెల్ అయ్యాడో వాళ్ళ అమ్మ అప్పుడు చాలా ఏడ్చేసి సన్నుని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. ఇంకా అలా సన్ ఇంకా పెద్ద లోన్ షార్క్ అయిపోతాడు. ఇంకా అందరిని అలా కొడుతూ డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. సో, అలా ఒక రోజు అతనికి శాపం పెట్టిన అతన్ని కలుస్తాడు. సో, అతని కూతురి హ్యాండ్‌ని కట్ చేసి అలా చేసేసరికి అతను చాలా కోపంతో ఉండేసి ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళ తమ్ముడిని పొడి చేస్తాడు. ఇంకా సన్ వాళ్ళ తమ్ముడిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా బ్లడ్ పోయింది. మీ తమ్ముడు చనిపోయాడు అనేసి చెప్తాడు. అప్పుడు సన్‌కి ఇంకేం చేయాలో అర్థం కాదు. సో, ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రెజెంట్‌కి వస్తుంది. సన్ డెలివరీస్ చేస్తూ మళ్ళీ డ్రీమ్ కంపెనీకి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ డైరెక్టర్ ఆర్థర్ అని ఎవరో ఉంటే అతనికి ప్యాకేజ్ ఇవ్వాలి అనేసి అంటారు. అయితే దానికి సన్ సరే అనేసి అన్నాక ఆ ప్యాకేజ్ వెళ్ళి డైరెక్టర్ ఆర్థర్‌కి ఇస్తారు. అప్పుడే మనము మన టాప్‌ని చూస్తాము, ఇంకొక హీరోని. సో, అతని పేరు జే. అయితే అతను ఆ ఎన్వలప్‌లో ఉన్న ఫోటో కార్డ్‌ని తీసి చూస్తూ ఉంటాడు. అందులో ఒక బన్నీ ఉండి ఒక పార్టీ సింబల్ లాగా ఉంటుంది. సో, అప్పుడు సీన్ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తుంది. అయితే మన జే ఒకసారి ఏదో ఫైట్‌లో ఉన్నప్పుడు ఒక బన్నీ డ్రెస్ ఏసుకున్న ఎవరో వచ్చేసి అతన్ని కాపాడతాడు. అలానే వాళ్ళిద్దరూ ఆ రోజు నైట్ చాలా క్లోజ్ అవుతారు. సో, ఇంకా తర్వాత సన్ డెలివరీ చేయడానికి ఒక కార్ మెకానిక్ షాప్‌కి ఎళ్తాడు. అయితే అక్కడ సన్నీ కూడా ఉంటాడు. సో, సన్నీ ఈ టైంకి ఒక పెద్ద యాక్టర్ అన్నట్టు. సో, అయితే అతను తన ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు "నువ్వెవరినైనా లవ్ చేశావా?" అని ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడే సన్ టాపిక్ కూడా వస్తుంది. అప్పుడు సన్నీ "నీకు తెలుసా నా పాత బాయ్ ఫ్రెండ్ ఒక లోన్ షార్క్. అయితే ఒకసారి ఒక అతను వచ్చేసి నన్ను చంపబోయాడు. నేనప్పుడు అతని తమ్ముడిని చూపించాను" అనేసి అంటాడు. అప్పుడు సన్ షాక్ అవుతాడు. ఎందుకంటే తన తమ్ముడు చనిపోయింది సన్నీ వల్లనే అనేసి. ఇంకా సన్నీ ఏమో ఇంత కూడా బాధ లేకుండా ఆ రోజు వాళ్ళ తమ్ముడిని చంపేసినందుకే మంచిదైంది. లేదంటే నన్ను చంపేసేవాడు. అసలు నా బాయ్ ఫ్రెండ్ చాలా స్టూపిడ్ అది ఇది అనేసి అతన్ని ఏదేదో తిడుతూ ఉంటాడు. ఇంకప్పుడు సన్ అదంతా విని చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ పాస్ట్‌కి వెళ్తుంది. సో, సన్ వాళ్ళ తమ్ముడు చనిపోయాక అతని బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని సన్ అతని రూమ్‌కి వెళ్తాడు. వెళ్ళి అతను ఎంత ఏడుద్దామని ట్రై చేసినా కానీ సన్ కంట్లో నుంచి ఒక్క నీరు చుక్క కూడా రాదు. ఇంకా అతను చాలా బాధతో ఉన్నప్పుడే అతనికి ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ గురించి. అయితే అతను వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తాడు. అయితే వాళ్ళ అమ్మ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉంటుంది. సన్ వాళ్ళ అమ్మేమో వాళ్ళ తమ్ముడు ఎక్కడ అనేసి అడుగుతూ ఉంటే, "ఏం లేదు తమ్ముడికి హెల్త్ బాలేదు. అందుకే అతను ఇంట్లో ఉన్నాడు" అనేసి అబద్ధం చెప్తాడు. వాళ్ళ తమ్ముడు చనిపోయాడన్న విషయం వాళ్ళ అమ్మకి చెప్పడు. అయితే అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చేసి "మీ అమ్మకి అసలు బాలేదు. నువ్వు ఇంకా డబ్బులు కట్టాలి. ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలంటే" అనేసి అంటుంది. అయితే సన్ దానికి "సరే నేను కడతాను డబ్బులు" అనేసి వెళ్తాడు. ఇంకా అతను రూమ్‌కి వెళ్ళేసరికి అతని డబ్బులు అక్కడ ఉండవు. ఇంకా అతని అకౌంట్ నుంచి కూడా ఎవరో డబ్బులు తీసేసి ఉంటారు. అతని రూమ్‌లో సన్నీని వెతికితే సన్నీ మాత్రం ఎక్కడా ఉండడు. సో, అప్పుడే సన్‌కి అర్థమవుతుంది సన్నీ అతని డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోయాడు అనేసి. సో, అప్పుడు సన్ అతని బాస్ దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు అప్పులాగా తీసుకొని ఉంటాడు. ఇంకా వాళ్ళ
అమ్మకి ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ కొన్ని రోజులైనాక చనిపోతుంది. సో, సీన్ ఇప్పుడు మళ్ళీ ఆ కార్ మెకానిక్ షాప్‌కి వస్తుంది. అయితే సన్నీ మాటలన్నీ విన్న సన్ అసలు చాలా బాధలో ఉంటాడు. ఇంకా తర్వాత సన్ రివెంజ్ తోటి రగిలిపోతూ ఉంటాడు. ఇంకా ఒకరోజు అతను డ్రీమ్ కంపెనీ టెర్రస్ మీద నిలబడి బయటికి చూస్తూ ఉండగా అతని పక్కనే ఎవరో సిగరెట్ తాగుతూ ఉంటారు. అదే మన జే. సో, సన్ తర్వాత నాకు సిగరెట్ ఇస్తావా? నేను నీకు డబ్బులిస్తా అనేసి అంటాడు. అయితే జేకి నవ్వొచ్చేసి అతను ఆ సిగరెట్‌ని సన్ కాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే సన్‌కి కూడా ఈగో ఎక్కువ కాబట్టి సన్ కొన్ని డబ్బులు తీసేసి అతని మీదకి విసిరేస్తాడు. విసిరేసేసరికి జే షాక్ అయిపోయి సన్నుని చూస్తూ ఉంటాడు. యాక్చువల్లీ సన్ ఇసిరేసినప్పుడు అక్కడ 2 రూపీస్ పడతాయి అన్నట్టు. అయితే నువ్వు అనుకున్న సిగరెట్ ఏం 2 రూపీస్ కాదు. ఇది ఇంకా కాస్ట్‌లీ అని 20,000 అలా అనేసి చెప్తాడు. అప్పుడు సన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా అనేసి జే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సన్ చాలా కోపంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ సన్నీది ఒక యాడ్ నడుస్తూ ఉంటుంది. అయితే సన్నీని అలానే చూస్తూ సన్ కూడా ఫిక్స్ అయిపోతాడు. ఎలా అయినా నేను కూడా యాక్టర్ అయిపోయి సన్నీని దాటేసి అతని మీద రివెంజ్ తీర్చుకోవాలి అనేసి. సో, అతను ఆ నెంబర్ ఇచ్చిన మేనేజర్‌కి కాల్ చేసి నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అనేసి అంటాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. సో, గాయ్స్ మీలో ఎవరైనా పే బ్యాక్ మాన్వా చదివారా? సో, నాకు పే బ్యాక్ స్టోరీ దీనికంటే ముందే తెలుసు. ఎందుకంటే నేను అప్పుడోసారి మాన్వా చదివాననేసి. మాన్వా కూడా నాకు నిజంగా చాలా ఫేవరెట్. సో, సన్ డబ్బులు ఇసిరేసినప్పుడు 2 పార్ట్స్ పడతాయి కాబట్టి అతన్ని సోంగ్బాట్ అని అంటూ ఉంటారు థాయిలాండ్ సిరీస్‌లో. సో, నేను కూడా ఇక్కడి నుంచి అదే నేమ్‌తో వెళ్తాను ఎప్పుడైనా యూజ్ ఉంటే. సో, మోస్ట్‌లీ సన్ అనే వెళ్తాను. బట్ ఎప్పుడైనా అవసరం ఉంటే అతన్ని సాంగ్బాట్ అనేసి అంటాను. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఆల్సో మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా పే బ్యాక్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, థాంక్ యూ.